మాజీ సీఎం జగనన్న ఏడికి పోతే ఆడ మంది ఎట్లొస్తుంటారు ఏం కథ రవ్వ పోస్తే రాలడంత మంది వస్తుంటారు. అన్నను చూసిన ఆనందంలా అన్నకు షేక్ హ్యాండ్ ఇస్తందుకు కొందరు వస్తుంటారు. అన్నతోటి మాడ మీద ముద్దు పెట్టించుకొని దీవెనార్తులు తీసుకునేటందుకు ఇంకొందరు వస్తారు. సెల్ఫీలు దిగేటందుకు కొందరు ఇట్లా మస్తు పోటీ పడుతుంటారు. ఒగొలనొగలు దోసుకొని మీద పడుతుంటారు. గదే ఉత్సాహంలా ఓ ఆయన జగనన్నను షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఏం కథ చేసిండో చూడురి. జగనన్నకు సినిమా హీరోల కంటే అశేషమైన అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందేనే. అందుకే అన్న ఏడికి పోయినా రవ్వేస్తే రాలనంత జనం వస్తుంటారు. గట్లనే నిన్న జగనన్న యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వాళ్ళను ఓదార్చనీకే పోయిండు. ఇక జగనన్న ఏమో వాళ్ళని చూడబోతే అన్నం చూస్తేందుకు వేల మంది వచ్చిర్రు అభిమానులు, పార్టీ కార్యకర్తలు. మొన్న హెలికాప్టర్ అద్దం పలిగినప్పటి సంది అన్నకు సెక్యూరిటీ తక్కువైందని పక్క పార్టీ వాళ్ళు లొలిపెట్టే. అందుకే ఈ తాప అన్న దగ్గరికి ఎవ్వరు రాకుండా ముళ్ళకంచెలు పెట్టిరు పోలీసులు. అయినా కూడా ఈ సిపాయి చూడురి అన్నతోటి ఫోటో దిగి షేక్ హ్యాండ్ ఇస్తేందుకు ఏం పాడో ఎంత దుస్సాహసం చేసిండో. ముండ్లకంచె మీదికెళ్ళి దుప్పి దుంకినట్టు దుంకిండు. పోలీసు వాళ్ళు లటుక్కున చికెన్ సెంటర్ లో బాయిలర్ కోడిని దొరకబట్టిరు. కాలు చేతులు అనగబట్టి గుంజుకుంటా పోయి పోలీస్ బండి ఎక్కించారు. ఈ బ్రదర్ ఎవరో గానీ ఈ దుంకుడు ఏదో వయసులో ఉన్నప్పుడు దుంకితే పోలీస్ నౌకరన్న వచ్చేది. అభిమాన లీడర్ను చూస్తేందుకు దుంకి అటిగా పోలీసు వాళ్ళ చేతిలో తన్నులు తినే కథ చేసుకున్నాడు. అట్లా దుంకుతున్నప్పుడు కాలోచేయ ఇరిగితే ఇంటోళ్ళు ఏం కావాలి? ఏమన్నా ఆలోచన ఉన్న పనేనా? అన్నాన్ని పిలుస్తే అయిపోయా ఎవరైనా దగ్గర తీసుకుంటాడు జగనన్న. సెక్యూరిటీ కోసం ఎంత పార్టీ కార్యకర్తలు అభిమానులైనా పోలీసు వాళ్ళు దూరమే ఉంచుతారు. అసలు పెద్ద లీడర్లనే దగ్గర రానియరు. నువ్వు అమాతం అట్లా దుంకిపోతే ఏ టెర్రరిస్టో ఆత్మాహుతి దాడి చేసేందుకు వచ్చినోడు అనుకుని అయితే పోలీసు వాళ్ళు గన్నులు తీస్తే నీ కథ ఏం కావాలి? ఇసొంటి తెలివి తక్కువ ఆకలి ఎక్కువ పనులు చేయకూరి, అటుగా కేసుల పాలు కాకూరి అని అంటున్నారు ఇసొంటోళ్ళు అత్యుత్సాహం చూసిన పోలీసు వాళ్ళు.